అవును, ఉదయం ఏమన్నావు? డబ్బుతో అన్ని కొనలేమన్నావు కదూ. గొంతు చించుకుని అరిచేవాడు డబ్బు కట్టలు చూడగానే గొంతులో తడ ఆరిపోయినట్టు ఎలా సైలెంట్ అయిపోయాడో చూసావు కదా. డబ్బుతో వాడి ఆహాన్ని, పొగరుని, వాడి గర్వాన్ని, వాడి జీవితాన్ని కొనేశాను. చూసావుగా. ఇప్పుడేమంటావు? నీతి అని, నిజాయితీ అని, ఆత్మగౌరవం అని, ఆత్మాభిమానం అని ఎన్ని కబుర్లు చెప్పాడు. పేదవాళ్లు పడిపోయేది పచ్చ నోట్లకే. అర్థమైంది కదా. పద. నాన్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే అమ్మగారిచ్చే డబ్బుకి ఆశపడి నాన్న ఒప్పేసుకుంటాడా? మాట్లాడారా మేడం? ఏమన్నాడు? మీరు చెప్పినట్టే ప్లాన్ వర్కౌట్ అయింది. ఎమోషనల్గా మాట్లాడి సెంటిమెంట్ టచ్ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. డబ్బు కట్టలు చూపించగానే అరవడం మానేసి ఆలోచించటం మొదలుపెట్టాడు. రేపు లాయర్తో వస్తాను. వాడిచ్చిన స్టేట్మెంట్ని పైవాడు సంతకం పెట్టాక వాడింక జీవితాంతం జైల్లోనే ఉంటాడు. వీడికి డబ్బాస చూపించాను తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నేరం చేసినట్టు ఒప్పించటానికే డబ్బు ఆశ చూపించారని నాన్నకి చెప్పాలి. నేరం చేసినట్టు ఒప్పుకుంటే నాన్నకి శిక్ష పడుతుంది. ఈ విషయం చెప్పి నాన్నని కాపాడాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కువ క్షమించండమ్మా. దేనికి? మా బాబాయ్కి నేను కొంచెం బాకీ ఉన్నానమ్మా. మీరు జీతం ఇవ్వగానే మా బాబాయ్కి డబ్బు ఇద్దామని ఇక్కడికి వచ్చాము. ఇవ్వడం మర్చిపోయి వచ్చేసాను అమ్మగారు. ఒక్క నిమిషం అమ్మగారు, వెళ్ళి డబ్బు ఇచ్చి వచ్చేస్తాను. త్వరగా. మళ్ళీ వచ్చావేంటమ్మా? ఇప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన ఆవిడ మీ గురించి ఆ జైలర్ గారితో మాట్లాడటం నేను విన్నాను నాన్న. ఏం విన్నావు? నువ్వు నేరం ఒప్పుకుంటే నీకు శిక్ష పడుతుంది. నీకు శిక్ష పడేలా చేయడానికే వాళ్ళిద్దరూ ఒక పథకం వేసి నీకు డబ్బాసి చూపించారు నాన్న. ఆవిడ నీ పిల్లల జీవితాల గురించి ఆలోచిస్తుంది అనడం, నీకు డబ్బు ఇస్తుంది అనడం అంత అబద్ధం నాన్న. నువ్వు సంతకం పెట్టొద్దు నాన్న. వాళ్ళు నిన్ను కేసులో ఇరికించడానికే నీతో అలా మాట్లాడారు. ఆవిడ మాటలు నమ్మొద్దు నాన్న. నీకు నీ కూతురు సరస్సు ఉంది నాన్న. ఈ విషయం గుర్తుపెట్టుకో. నీ కొడుకైనా కూతురైనా అన్నీ నేనే అని అమ్మతో అనేవాడివి. నీకు గుర్తుందా? నేను నీ కొడుకున్నాను. నిన్ను నేను విడిపిస్తాను. నువ్వు నీ కూతుళ్ళ కోసం ఏదో మేలు చేయాలనుకుని ఆ డబ్బు బారిన పడకున్నానా? డబ్బు నమ్మొద్దు నాన్న. నీ కూతురైనా ఈ సరస్సుని నమ్ము. నిన్ను నేను విడిపిస్తాను నాన్న. నిజం నాన్న. వెళ్ళొస్తా. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. మోసపోవద్దు. జాగ్రత్త నాన్న. వెళ్ళొస్తాను. నన్ను మోసం చేయాలని చూస్తావా? నన్ను, నా జీవితాన్ని డబ్బుతో కొనాలని చూస్తావా? ఏయ్, ఇంతసేపేంటి? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? అది బాబాయ్. చాలు, కారెక్కు.
నీ జీవితం ఎలాగో జైలు పాలైంది. కనీసం నీ పిల్లల జీవితమైనా బావుండాలని నీకు అనిపించలేదా? నువ్వు అప్రూవర్గా మారి నీ అంతట నువ్వే నేరం చేశావని ఒప్పుకుంటే $5 కోట్లు, ఈ 5 కోట్లు నీకిస్తాను. అదేంటి షర్టా? ఎవరికి? ఏం అడిగినా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ తెలియని స్టూడెంట్లా కంగారు పడుతూ చూస్తావేంటి? ఏమీ లేదమ్మగారు, మొదటి జీతం అందుకున్నాను కదా, నాకు బాగా కావలసిన వాళ్ళ కోసం కొన్నాను. సాంబవి అమ్మగారు డబ్బు ఆశ చూపించి మా నాన్నకి శిక్ష వేయించాలనుకుంటున్నారు బాబు. అమ్మగారు చేయబోయే మోసాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి మా నాన్నని కాపాడుకోగలిగాను బాబు గారు. నేను విడిపిస్తానని నాన్నకి మాటిచ్చాను. మీరు త్వరగా కోలుకుంటే నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలుగుతాను. నా కోసమైనా త్వరగా కళ్ళు తెరిచి మాట్లాడండి బాబు. అయ్ హే, ఈ షర్ట్ నాకెలా ఉంది? చాలా బాగుంది. సినిమా హీరోలో ఉన్నారు బాబు. నేను హీరోయిన్ అయితే నువ్వే కదా నా హీరోయిన్. రావాలమ్మా, రావాలి. 1 కొంటే 1 ఉచితం. రావాలి బాబు, రావాలి. నా మొదటి సంపాదనతో రాహుల్ బాబుకి ఏదో ఒకటి కొనాలి. రావాలమ్మా, రావాలి. ఏం కావాలమ్మా? ఆ చొక్కా ఇవ్వండి. ఎంత? ఇదా 500 అమ్మా. తగ్గదా? బేరాలు ఉండవమ్మా. సరే ఇవ్వండి. భర్తని భార్య కొట్టడం క్షమించరాని తప్పు. బుద్ధి లేకుండా ఎలా కొట్టాను? చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష వేసినా చిన్నదే అవుతుంది. తెలివి తక్కువ దద్దమ్మని కాకపోతే భర్తను ఎవరైనా కొడతారా? పిచ్చి మొత్తం. రాహుల్ బాబుని క్షమించమని అడగాలి.
నో 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 నో. కాఫీ తీసుకోండి తేజబాబు. అదేంటి, నేను అడగలేదే. తాగుతారేమోనని తీసుకొచ్చా. ఓ థ్యాంక్ యూ. ఆడన్నయ్యా. ఒక్క నిమిషం మ్యామ్, చిన్న కమర్షియల్ బ్రేక్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. తేజబాబు, ఒక కాగితం మీద నన్ను క్షమించండి అని రాసివరా? ఎందుకు? ఎవరికి చెప్పాలి? అది ఆ, అది ఒకరికి చెప్పాలి. ఏమైనా తప్పు చేసావా? ఆ, ఏం తప్పు చేశావు? చెప్పడానికి ఇబ్బంది పడుతుందంటే పర్సనల్ మ్యాటర్ అనుకుంటా. మనం అడగకూడదులే. నేను రాసిస్తాను. కట్ చెయ్. I love you. బావగదిలోకి వెళ్ళడం ఏంటి? బావగదిలో పనేంటి దీనికి? ఈరోజు మీరు నేను తీసుకొచ్చిన చొక్కానే వేసుకోవాలి.
ఇది బావకి షర్ట్ ఇచ్చే రేంజ్ కూడా వచ్చేసిందన్నమాట. చెప్తా. ఏకాంబరం గారు, ఏకాంబరం గారు, ఏకాంబరం గారు! మీరు మామూలుగానే బేగంపేటలో పిలిస్తే హకీంపేట దాకా వినిపిస్తుంది. ఇంత స్పెషల్ గా గట్టిగా పిలవడం ఎందుకు? జోక్ చేస్తున్నావా? నా మొహానికి అంత అదృష్టమా? ఎందుకు పిలిచారో చెప్పండి. అర్జెంట్ గా ఒక కొత్త షర్ట్ కావాలి. ఎవరికి, ఎందుకు? అదే ఎలాంటిది కావాలి అని. అవన్నీ మీకు అనవసరం. చెప్పింది చెయ్యండి. అలాగే, ఓకే. ఇప్పుడే కావాలి. అలాగే. ఇక్కడ ఉన్నట్టు తీసుకురావాలి. ఓకే, తీసుకోండి. థ్యాంక్స్. ఈ షర్టు మీకోసం నేనే తీసుకొచ్చాను రాహుల్ బాబు. నిన్నెవరు తీసుకురమ్మన్నారు? మీకు చిన్న బహుమతి ఇవ్వాలని అనిపించి అందుకని. బావా, నీకోసం ప్రేమతో ఈ షర్ట్ తీసుకొచ్చాను బావా. కరెక్ట్ టైం తీసుకొచ్చా మ్యాగీ, థ్యాంక్స్. బావ మరదల మధ్య థ్యాంక్స్ ఎందుకు బావా? ఇప్పుడే నువ్వు ఇచ్చిన షర్ట్ని వేసుకొని వస్తాను. థ్యాంక్స్ బావా. బావ మరదళ్ళ మధ్య థ్యాంక్స్లు ఎందుకు మ్యాగీ? ప్రేమతో తీసుకొచ్చావు, నేను వేసుకుంటా. ఓకేనా? ఓకే బావా. నేను తీసుకొచ్చిన షర్ట్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూడు బావా. ఇలా టచ్ చేయకుండా చెప్తే బాగుంటుందేమో. తప్పేంటి బావా, బావ మరదలం కదా. అయితే సర్లే చూడు.
ఇదేంటి ఇలా ఉంది? ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది ఏంట్రా బాబు? ఎలా ఉంది బావా? షర్ట్ చాలా బాగుంది కదా, నీకు నచ్చిందా? చిచ్చి, సర్కస్లో బఫోన్ వేసుకునే షర్ట్ లాగుంది. ఇది నేను వేసుకోవాలా? నీ టేస్ట్ సూపర్ మ్యాగీ. చాలా చాలా బాగుంది. నాకు పిచ్చిగా నచ్చేసింది. నేను తెచ్చింది నీకు ఇంత బాగా నచ్చిందంటే నా టేస్ట్ నీ టేస్ట్ ఒకేలా ఉంది బావా. ఇద్దరి టేస్ట్ ఒకటే బావా.